ఇక ప్రకాశం జిల్లా లేటెస్ట్ అప్డేట్ గురించి చర్చించే ముందు అసలు ప్రకాశం జిల్లా ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతంలో ఉంది. తూర్పున బంగాళాఖాతం, ఇక పశ్చిమాన నల్లమల కొండలు కూడా ఉన్నాయి. అలాగే గుండ్లముఖ నది ఈ జిల్లాలో ప్రధాన జలవనరు. వెలిగొండ కొండలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణంలో ఒక భాగం. అలాగే తీర ప్రాంతం, కొండలు కలిసిన భౌగోళిక స్వరూపమైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సూర్య భగవానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక చూసినట్లయితే మండుతున్న ఎండలు అప్పుడే మొదలైందా సమ్మర్ అన్న విధంగా కనిపిస్తున్నాయి. ఇక బాణుడి బగబగ. ఇక ప్రకాశం జిల్లాలో ఎండలైతే అసలు మామూలుగా లేవు. ఇక ఒంగోలులో మార్చి మొదటి వారంలోనే మండుతున్న ఎండలు. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఇక ఒంగోలు, మార్కాపురం, దర్శి, కనిగిరి ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఇక మనం చూసినట్లయితే సమ్మర్ రాకముందుగానే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందా అన్నట్లుగా కనిపిస్తుంది మార్చి నెలలోనే. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సూర్య భగవానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంకా వేసవి పూర్తిగా మొదలు కాకముందే మార్చి మొదటి వారంలోనే ఎండలు ఇలా మండిపోతున్నాయి. ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం వేళలో రోడ్లపైకి రావాలంటే అదో పెద్ద టాస్క్ లా భయపడే రోజులు వచ్చేసాయి. ఇక ఒంగోలు, మార్కాపురం, దర్శి, కనిగిరి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగే దిశగా మనం చూస్తున్నాం. ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా ఈ ఎండల ప్రభావం అసలు ఎలా ఉందో మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. గుడ్ మార్నింగ్ గగన. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎండలైతే మాత్రం గత వారం రోజుల నుంచి మండిపోతున్నాయి. ఈ యొక్క బాణుడి ప్రతాపానికి అయితే మాత్రం ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, దర్శి, ఇటు మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఎండలైతే మాత్రం భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి ఉక్కపోతతోటి కూడా ప్రజలు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన వీధులు కావచ్చు, ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం నిర్మానుషంగా మారేటువంటి పరిస్థితి నెలకొనింది. ఎందుకంటే సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఈ యొక్క ఎండలు అనేది ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్చి మొదటి వారంలోనే ఇంత పెద్ద ఎత్తున ఎండలు ఉండటంతో ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఈ యొక్క ఎండల ప్రభావంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలు కావచ్చు, లేదా కార్మికులు కావచ్చు, వీరందరూ కూడా ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో వారు చేసేటువంటి పనులలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎక్కువగా వారు ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎండ వేడిమి వలన అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, అంటే ఇళ్లలో నుంచి బయటికి అత్యవసరమైతేనే తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దు. ప్రధానంగా మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఎండ ఉంటున్న నేపథ్యంలో ఉదయకాలంలోనే మీ యొక్క ముఖ్యమైన పనులు చేసుకొని ఇళ్లకు చేరుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ఏదైనా దీర్ఘకాలిక రోగులు కూడా కావచ్చు, వీరందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అంటే అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రము గొడుగు కానీ, లేదా తలకు రుమాలు చుట్టుకోవడం కానీ, ఇలాంటి ఖచ్చితంగా సేఫ్ సైడ్ గా ఉండే విధంగా చూసుకోవాలని కూడా పలు జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు. అయితే ఎక్కువగా ఈ యొక్క ఎండలు పెరగడంతో ఇటు జ్యూస్ పాయింట్లు కావచ్చు, ఇటు కొబ్బరి బొండాలు, ఈ యొక్క దుకాణాల వద్ద కూడా జనాల తాకిడైతే పెరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఈ యొక్క పానీయాల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ప్రశాంత్, మనం చూసుకున్నట్లయితే ఒంగోలు, మార్కాపురం, దర్శి, కనిగిరి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయంటూ తెలుస్తుంది. అసలు గతంలో పోలిస్తే ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఎంత మొత్తం పెరిగాయి? ప్రధానంగా చూసుకుంటే ఒంగోలు, దర్శి, మార్కాపురం, కనిగిరి ఈ యొక్క ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే మాత్రం అసాధారణంగా ఉండేటువంటి ఉష్ణోగ్రతల కంటే కూడా అధికంగా ఉన్నాయి. ఒంగోలులో చూసుకుంటే దాదాపు 39 డిగ్రీల వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేది ఎక్కువ స్థాయిలో నమోదవుతుంటాయి. అయితే ప్రస్తుతం మార్చి మొదటి వారంలోనే ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కూడా ఇటు ప్రజలు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు మార్కాపురము, తర్వాత కనిగిరి, దర్శి ఈ ప్రాంతాల్లో కూడా సాధారణంగా కూడా
35-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రధాన ఏకంగా 39-40 డిగ్రీలకు కూడా చేరుకున్నటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఎండలు ఉండేటువంటి అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ అధికారులు చెప్తుండడంతోటి ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇళ్ల నుంచి బయటికి రావాలని కూడా అధికారులు సూచిస్తున్నారు కదా. ఎస్ ప్రశాంత్, ఇక మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మార్చ్ అంటే పరీక్షల టైంగా మనం చూడొచ్చు. ఎస్ ఇప్పుడు ఇంటర్ పిల్లలు అయితే పరీక్షలు రాస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో ఎండల తీవ్రత కూడా ఎక్కువ కనిపిస్తుంది. అంటే పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ హెల్త్ పరంగా బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా జరిగిన ఎందుకంటే ఎక్కువగా ఈ యొక్క ఎండల ప్రభావం అనేది వృద్ధుల పైన చిన్నారుల పైన ఎక్కువగా చూపించేటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వృద్ధులు కానీ చిన్నారులు కానీ తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఇటు వైద్యులు కూడా పలు రకాల సూచనలు కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా విద్యార్థులకైతే మాత్రం ఎగ్జామ్స్ సమయం కాబట్టి వారు నిరంతరం కూడా చదువుకొని ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకునే సమయంలో లేదా ఆ స్కూల్కి చేరుకునేటువంటి సమయంలో కూడా వారు డిహైడ్రేషన్ కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ఎండలు ఉన్న నేపథ్యంలో వారి శరీరంలో ఉన్నటువంటి నీరు తగ్గిపోయి వారు అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా చిన్నపిల్లలు చూసుకుంటే ఒళ్ళంతా కూడా వేడెక్కడము లేదంటే జ్వరాలు వాంతులకు గురయ్యేటువంటి అవకాశం కూడా వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు అధికారులు వైద్యులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ చల్లటి ప్రదేశంలో ఉండడానికి చూసుకోండి, ఎక్కువ ఎండలో ఉండొద్దు. ప్రధానంగా చిన్న పిల్లలు అయితే అంటే 0 నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిని అత్యవసరం అయితే తప్ప బయటకైతే అసలు తీసుకురావద్దని కూడా ఇటు వైద్యులు చెప్తున్నారు. టోటల్ గా ఏదైతే ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఈ యొక్క ఒంగోలు, మార్కాపురం, దర్శి, కనిగిరి ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలైతే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు గగన. ఎస్ ప్రశాంత్, అంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు కూడా మానుకోవాలి ఈ మార్చి నెలలో అని చెప్పేసి అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. దాని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా గగన, ఎందుకంటే ఎక్కువగా ఈ ప్రయాణాలు చేసేవారు కూడా ఈ యొక్క ఎండ ప్రభావం వలన వారు వడదెబ్బకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక ద్విచక్ర వాహనాల పైన వెళ్ళేటువంటి వారు ఎక్కువగా ఈ యొక్క వడదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా సాధారణంగా అంటే ఉదయకాలంలో లేదా సాయంత్రం వేళల్లోనే మీ యొక్క పనులు చూసుకోవాలి. ప్రధానంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4-5 వరకు కూడా ఎండలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆ సమయంలో ఏదైనా అత్యవసరం అయితే తప్ప మిగతా సమయంలో బయటకైతే రావద్దని చెప్పేసి కూడా వారు సూచిస్తున్నారు. ఎక్కువగా ఈ యొక్క వడదెబ్బ తగలకుండా కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి, అంటే ఎప్పుడు కూడా నీరు ఎక్కువగా తాగడము, మజ్జిగ తీసుకోవడము, ఇవన్నీ కూడా అంటే ఈ చల్లటి ద్రవ పదార్థాలు ఇవి తీసుకోవడం వల్ల కూడా డిహైడ్రేషన్ గురి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఈ తగు జాగ్రత్తలు కూడా తీసుకొని బయటికి రావాలని కూడా వారు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణాలు చేసే సమయంలో కూడా ఎక్కువగా వృద్ధులైతే మాత్రం అక్కడక్కడ ఈ యొక్క వడదెబ్బ తగిలి కూడా వారు సమస్యలు పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే ప్రయాణాలు కూడా చూసుకోవాలి. మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితులు కూడా రావద్దని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా తాజాగా చూసుకుంటే ఇటు ఒంగోలు, మార్కాపురం జిల్లాలో కూడా ప్రధాన సెంటర్లో కానీ ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గగన. ఎస్ ప్రశాంత్, అంటే చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రయాణికుల దృష్టిలో పెట్టుకొని బస్ స్టాండ్ల్లో అలాంటి చోట్ల ఏమైనా చలివేంద్రాలు లాంటి ఏర్పాటు చేసిందా ప్రభుత్వం? ప్రస్తుతానికైతే మాత్రము అధికారులు అయితే మాత్రం ఎండల ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో, జనాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా చలివేంద్రాలు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇటీవల నిర్వహించినటువంటి సమావేశంలో అధికారులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఈ యొక్క చలివేంద్రాలు ఇవన్నీ అయితే ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఈ యొక్క ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క జాగ్రత్తలన్నీ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క మార్చి నెల నుంచే ఈ యొక్క ఎండవేడిని ఎక్కువగా ఉండడము, బాణుడు తన ప్రతాపాన్ని విజృంభిస్తుండడం నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఆ యొక్క ఎక్కడైతే ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. తర్వాత వృద్ధులు, వికలాంగులు కావచ్చు, లేదంటే చిన్నారులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు అయితే చూసుకోమని చెప్పేసి అటు వైద్య అధికారులు వాళ్ళ బృందం కూడా, అంటే కింది స్థాయి నుంచి కూడా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వీళ్ళందరికీ కూడా వారికి తగు సూచనలు చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది గగన. ఎస్ రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.